హౌ టు ఓవర్కమ్ ఫియర్. ఏ విధంగా మనము మన యొక్క జీవితాల్లో అనేక రకాలైనటువంటి భయాలు మనల్ని ఆవరించినప్పుడు వాటిని ఏ విధంగా మనము జయించగలం. ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే 3 రకాలైనటువంటి భయాల గురించి కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. 3 రకాల భయాలు. భయం అనేది మన యొక్క జీవితంలో సాధారణమే. అయితే భయము మనల్ని ఏలకూడదు, భయము మనల్ని నడిపించకూడదు. అది మన యొక్క ఆలోచనలను, నిర్ణయాలను, ఎమోషన్స్ని అది కంట్రోల్ చేయకూడదు. ఏ విధమైనటువంటి భయాలు? మొదటి 6 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఆయన మాట్లాడుతున్నటువంటి భాషా శైలి చూడండి. నా శరీర మాంసమును తినుటకు దుష్టులు నా మీదికి వచ్చి ఉన్నారు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చి ఉన్నారు, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను. యుద్ధము, శత్రువులు, దుష్టులు. ఇంకా కనుక మనం చూసినట్లయితే 12వ వచనములో అబద్ధ సాక్షులను, క్రూరత్వము వెళ్ళగక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు. దాట్స్ ద కాంటెక్స్ట్. మొదటిగా మనం చూసినట్లయితే ద ఫియర్ ఆఫ్ ఎనిమీస్, ద ఫియర్ ఆఫ్ ద ఫోర్స్, అంటే శత్రు భయము. శత్రువు యొక్క భయంలో ఈయన ఈ పాట లేకపోతే ఈ కీర్తన పాడుతూ ఉన్నాడు. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే 7వ వచనం నుండి 10వ వచనం వరకు అక్కడ ఉన్నటువంటి మాటల్ని కనుక చూసినట్లయితే నీ ముఖమును నాకు దాచకము 9వ వచనంలో. అంతేకాకుండా నన్ను తోలివేయకము, నీ కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నన్ను దిగనాడకము, నన్ను విడువకము, విడువకము, దిగనాడకము, నన్ను తోలివేయకము, నీ ముఖమును నాకు దాచకము అనేటువంటి మాటలని నా శత్రువులకు, నా విరోధులకు 12వ వచనంలో అప్పగించకము అంటున్నాడు. సో ఈ యొక్క మాటల్లో మనకి ఏం అర్థమవుతుందంటే ఇట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. తన జీవితంలో ఏదో ఒక బలహీనతలో కానీ, ఒక పాపములో కానీ, ఓటమిలో కానీ ఉన్నట్లుగా, పడిపోయినట్లుగా ఆ స్థితిలో ఉంటున్నాడు. అక్కడ అంటున్నాడు, నన్ను విడిచిపెట్టద్దు, నీ ముఖమును దాచవద్దు, నన్ను విడనాడవద్దు, దిగనాడవద్దు, నా శత్రువులకు నన్ను అప్పగించవద్దు అని అడుగుతున్నాడు. మూడోదిగా కనుక మనం చూసినట్లయితే 11 నుంచి 14 వరకు ఇక్కడ ఏమంటున్నాడంటే నా తల్లిదండ్రులు విడిచినను యెహోవా నన్ను చేరతీయను. 13వ వచనం, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమైపోదును. ఫియర్ అబౌట్ ఫ్యూచర్. 3 మాటలు మనం చూసాం. శత్రు భయము, ఫియర్ ఆఫ్ ఫోర్స్. రెండవది ఓటమి యొక్క భయము, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. భవిష్యత్తును గురించినటువంటి భయము, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. సో ఈ 3 రకాల భయాలు భక్తుడైనటువంటి దావీదుకే కాదు, మన యొక్క జీవితాల్లో కూడా ఈ భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఓటమిని గురించిన భయము చేత ఓడిపోతానేమోననే భయము, లేకపోతే ఒకసారి ఓడిపోయాను కాబట్టి మరలా ఓడిపోతామేమోనటువంటి భయము. ఓటమిలో ఇక మనకి ఏ విధమైనటువంటి నిరీక్షణ ఉండదేమో అనేటువంటి భయము. భవిష్యత్ ఏమైపోతుందో అనే భయము. ఉద్యోగాల గురించి కానీ, లేకపోతే మన యొక్క కెరియర్ గురించి కానీ, వివాహాల గురించి కానీ, లేకపోతే అనేక రకాలైనటువంటి భయాల చేత మనం ఏడవబడుతూ ఉన్నాం. ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ ఎనిమీస్, శత్రువుల యొక్క భయము. అయితే ఈ కీర్తన మనకి చాలా బ్యూటిఫుల్గా హౌ టు ఓవర్కమ్ ఆల్ దీస్ ఫియర్స్ అనేది మనకు వివరిస్తూ ఉంది. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే చూడండి, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరుతును. ద రీజన్, నేను ఎందుకు భయపడాలి, నేను ఎవరికి భయపడాలి, నేను ఎందుకు భయపడవలసిన అవసరం లేదంటే యెహోవా నాకు వెలుగు. వెలుగులో భయం ఉంటుందా? చీకట్లోనే భయము, అంధకారంలోనే మనకి భయం ఉంటుంది. ఎందుకంటే అక్కడ అన్సర్టెనిటీ, ఫియర్. కానీ దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నా ప్రాణానికి ఆయన దుర్గముగా ఉన్నాడు, కోటగా, కంచెగా, రక్షణగా ఉన్నాడు, నేను భయపడాల్సిన అవసరం లేదు.
అంతేకాకుండా ఆయన అంటున్నాడు, నాకు ఆయనే రక్షణ అయి ఉన్నాడు. ద లార్డ్ ఈస్ మై లైట్ అండ్ హీ ఈస్ మై సాల్వేషన్ అండ్ హీ ఈస్ మై షీల్డ్ హూ ప్రొటెక్ట్స్ మీ. దెన్ వై షుడ్ ఐ ఫియర్ అండ్ హూమ్ షుడ్ ఐ ఫియర్? నేను ఎందుకు భయపడాలి, ఎవరికి నేను భయపడాలి అంటున్నాడు. దాట్ ఈస్ అ సీక్రెట్. ఎక్కడైతే మనం ఆ పాయింట్ దగ్గర మన లైఫ్ని స్టార్ట్ చేస్తామో అక్కడ భయం అనేది పారిపోతుంది. వెన్ క్రైస్ట్ ఈస్ ద ఆరిజిన్ అండ్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్, యు నీడ్ నాట్ ఫియర్. యెహోవా నాకు వెలుగు, యెహోవా నాకు రక్షణ, యెహోవా నా ప్రాణ దుర్గమై ఉన్నాడు, కాబట్టి నేను ఎవరికి భయపడుదును, ఎవరికి నేను వెరుతును అంటున్నాడు. మొట్టమొదటిగా చూసినట్లయితే మొదటి 3 వచనాల్లో ఆయన ఏమి తెలియచేస్తున్నాడంటే డేవిడ్స్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. డేవిడ్స్ కాన్ఫిడెన్స్, దావీదు యొక్క ధైర్యము లేకపోతే ఆయన యొక్క నమ్మకము ఎవరి మీద అంటే దేవుని మీద. అందుకని అంటున్నాడు చూడండి, నన్ను బాధించు శత్రువు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లు కూరిరి, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము చెప్పండి భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. నేను భయపడను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. శత్రువులు వచ్చిన, దండెత్తి వచ్చిన, యుద్ధము చేయడానికి నా మీదకి దుష్టులు నా శరీర మాంసమును తినుటకు వైల్డ్ బీస్ట్ లాగా నా మీదకి వచ్చినను నేను భయపడను, నేను భయపడను, నేను ధైర్యమును విడవకుందును. ఎందుకంటే కారణము యెహోవా నాకు రక్షణ, యెహోవాయే నాకు వెలుగు, ఆయన నా ప్రాణ దుర్గము. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, యెహోవా నాకు. వాట్ ఎ బ్యూటిఫుల్ ట్రూత్ ఇట్ ఈస్. ఏ విధంగా మనము ఈ భయాన్ని జయిస్తామంటే మొట్టమొదటిది ఫెయిత్, విశ్వాసము. దావీదు యొక్క కాన్ఫిడెన్స్ అక్కడ మనకి ఏమి తెలియచేస్తుందంటే ఆయన యొక్క విశ్వాసము. ఎవరి మీద ఆ విశ్వాసం అంటే తన మీద కాదు, తన బలము మీద కాదు, తనకున్న శక్తి మీద కాదు, తనకున్నటువంటి సైన్యం మీద కాదు, తన సింహాసనం మీద కాదు, తన యొక్క పవర్ అండ్ అథారిటీ మీద కాదు. ఎవరంటే దేవుడు నాకు ఒక కంచెగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు, నా ప్రాణ దుర్గము ఆయనే, నా వెలుగు ఆయనే, నా శత్రువులు ఎంతమంది నా మీదకి దండెత్తి వచ్చినను, నా శరీర మాంసమును తినుటకు దుష్టులు నా మీదకి లేచినను, మరణ భయం వచ్చిన, శత్రు భయం వచ్చిన, ఇదిగో ఈ లోకములు అనేక మంది నా మీదకి దండెత్తి వచ్చిన నేను భయపడను, ధైర్యమును విడవకుందును. ఎందుకంటే నా దేవుడు నన్ను రక్షిస్తాడు. అనారోగ్యాలు కానీ లేకపోతే ఈ లోకములో సాతానుడు మన శత్రువు. ఈ సాతాను అనేక విధాలుగా మన మీద దాడి చేస్తాడు. వాడు శరీరం మీద దాడి చేస్తాడు అనారోగ్యాలతోటి, వాడు మన యొక్క మనస్సు మీద దాడి చేస్తాడు అనేక రకాలైనటువంటి దుష్ట ఆలోచనల ద్వారా. వాడు మన యొక్క మానసికంగాను ఆత్మీయంగా మనల్ని పడగొట్టడానికి వాడు దాడి చేస్తాడు, పాపముల చేత శోధించి పడగొట్టడానికి. అనేక రకాలైనటువంటి శత్రువులు మన మీదకి దాడి చేసినట్లుగా సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, లేకపోతే అనారోగ్యాలు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, ఇంకా అవమానాలు కానీ మన జీవితంలో అనేకమైనవి శత్రు సమూహములు దాడి చేసిన ఎలాగో వాటిని జయించడమై అంటే బై ఫెయిత్, విశ్వాసము. యెహోవా నాకు వెలుగు, యెహోవాయే నాకు రక్షణ. తర్వాత 4 నుంచి 6వ వచనం వరకు కనుక మనం చూసినట్లయితే అక్కడ భక్తుడైనటువంటి దావీదు మరొక ఆత్మీయ సత్యాన్ని తెలియచేస్తా ఉన్నాడు. 4వ వచనం చూడండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటును నన్ను దాచును.
ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. అప్పుడు నన్ను చుట్టుకున్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతి గానము చేసేదను. ఇక్కడ మొట్టమొదటిది డేవిడ్స్ కాన్ఫిడెన్స్ అయితే, రెండవది డేవిడ్స్ కమ్యూనియన్. కమ్యూనియన్ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఫెలోషిప్. ఏం చెప్పండి? ఫెలోషిప్. మొట్టమొదటిది ఫెయిత్, రెండవది ఫెలోషిప్. ఎవరితో సహవాసము? దేవుని సహవాసము. ఇదిగో ఆపత్కాలముల్లో నేను ఎక్కడికి వెళ్తానంటే ఆయన సన్నిధికి నేను వెళ్తాను. శత్రువులు నా మీదకి దాడి చేసి దండెత్తి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి నేను పరిగెడతానంటే ఆయన మందిరములోనికి నేను వెళ్తాను. ఎవరి గురించి ఆలోచిస్తానంటే ఆయన గురించి నేను ధ్యానిస్తాను. ఎవరి వలన ఆదరణ పొందుతానంటే ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయనని ధ్యానించినప్పుడు. ఇది అంటున్నాడు, యెహోవా యొద్ద ఒక్క వారం అడిగి తిని. ఏంటంట? యెహోవా యొద్ద ఒక్క వారం అడిగి తిని. ఇక్కడ తన యొక్క జీవితంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. మొట్టమొదటిగా చూసినట్లయితే ద ప్రయారిటీ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క ప్రయారిటీ ఏంటో తెలుసా? ఒక్కటే అంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈ ఒక్కటే అనేది ప్రయారిటీ. ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతుకుడి. ప్రయారిటీ. వెతుకుడి కాదు, మొదట వెతుకుడి. ఈ ఒక్కటి నీకు కొదువు ఉన్నది, ప్రయారిటీ. ఈ ఒక్కటే మేలైనది, ఉత్తమమైనది, ప్రయారిటీ. ఈ ఒక్కటి నేను చేయుచున్నాను, ప్రయారిటీ. ఈ ఒక్కటే నేను అడుగుచున్నాను, ఈ ఒక్కటే నేను కోరుకుంటున్నాను, ప్రయారిటీ. వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ యు డిజైర్ ఆఫ్ యూ డేవిడ్ అంటే అంటున్నాడు, యెహోవా యొద్ద ఒక్క వారం అడిగి తిని, ఒక్క వారం అడిగి తిని. ద ప్రయారిటీ ఆఫ్ హిస్ లైఫ్ is the fellowship of God. The priority of his life is the fellowship of God. దేవుని యొక్క సహవాసమట తన జీవితంలో ది నెంబర్ వన్, ఓన్లీ వన్ ప్రయారిటీ. యెహోవా యొద్ద ఒక్క వారం అడిగి తిని. రెండవది, దానిని నేను వెదుకుచున్నానన్న మాటలో మనకేం కనిపిస్తుంది తెలుసా? ద ప్యాషన్ ఆర్ పర్స్యూట్. ఏం వెతుకుతున్నాడంటే, ఇదిగో ఆయన యొక్క జీవితంలో ఏదైతే ప్రయారిటీగా ఉందో దానినిట ఆయన వెతుకుతున్నాడు. ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. దానిని నేను వెతుకుచున్నాను. మన యొక్క జీవితంలో మనము దేన్ని వెతుకుచున్నామో మనం పరీక్ష చేసుకోవాలి. పర్స్యూట్ అంటే దేన్ని వెనక వెళ్తున్నాము, దేనిని మన కళ్ళ ముందు పెట్టుకొని దాని కొరకే నేను జీవిస్తా ఉన్నాను అన్నట్లుగా. What that you are following after, what your heart is full of, దానినే నేను వెదకుచున్నాను. మూడవ మాటను కనుక చూసినట్లయితే, ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయన మందిరములో ధ్యానించుటకు. ద పర్పస్. ఆయన యొక్క జీవితం యొక్క పర్పస్ ఏంటయ్యా అంటే, ఇదిగో ఆయన మందిరములో ఆయన ప్రసన్నతను చూడాలి. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది అన్నమాట. టు బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ గాడ్ and to meditate in his presence. To behold the beauty of God. ఆయన సౌందర్యాన్ని నేను చూడాలి, ఆయన ప్రసన్నతను నేను చూడాలి, ఆయన ముఖమును నేను చూడాలి. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, చెప్పండి, నిరతము నిత్యత్వము ఈ కన్నుల ముందంతా ప్రభా లోకమే ఉన్నది, పాపమే ఉన్నది, దుష్టత్వమే కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా కానీ ఈ లోకములో ఉన్నటువంటి ఈ యొక్క దుష్టత్వములో నీ మహిమను చూసే కన్నులు, నిన్ను చూసే కన్నులు నాకు కావాలయ్యా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు. ఓపెన్ ద ఐస్ ఆఫ్ మై హార్ట్, ఓ లార్డ్, ఐ వాంట్ టు సీ యూ, ఐ వాంట్ టు సీ యూ. అండ్ నా జీవిత కాలమంతా నేను నీ సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. హిస్ ప్యాషన్. తన జీవితం యొక్క ప్యాషన్ ఏంటంటే ఒకటే, ఆయన సన్నిధిలో ఉండాలి. పర్పస్ ఏంటంటే ఆయన చూడాలి, ఆయన ధ్యానించాలి. పర్స్యూట్ ఏంటంటే, ఇదిగో ఆ ఒక్కటి ఏదైతే నేను అడిగానో ఆ ప్రయారిటీని నేను వెతుకుచున్నాను. హిస్ ప్రయారిటీ, హిస్ పర్స్యూట్, హిస్ పర్పస్ అండ్ హిస్ ప్యాషన్. ఒక్కటే,
ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. ఏ విధముగా ఈ యొక్క శత్రువు యొక్క భయాన్ని, మరణ భయాన్ని నుంచి ఏ విధముగా దావీదు భక్తుడు జయము పొందుతున్నాడు అంటే, ఇదిగో దేవుని సహవాసము. 2 విషయాలు చెప్తున్నాడు. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే ద కాన్ఫిడెన్స్ దట్ గివ్స్ అస్ ఫెయిత్ ఆఫ్ డేవిడ్, దేవుని మీద అతనుకున్న విశ్వాసము. రెండవది ద కమ్యూనియన్, ఫెలోషిప్ విత్ గాడ్, విశ్వాసము ద్వారా. రెండవది దేవుని సహవాసము ద్వారా. ఈరోజు ప్రభు మనతో ఆయన మాట్లాడటానికి, సంచరించడానికి, సహవాసం చేయడానికి, మన మధ్య నివసించడానికి, మనలో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆర్ వి హ్యావింగ్ దట్ డిజైర్ వాట్ డేవిడ్ హ్యాడ్? దావీదుకున్నటువంటి ఈ ఆశ, ఈ ప్రయారిటీ మన జీవితంలో మనకుందా? ప్రభువా, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావు మాతో సహవాసం చేయడానికి, సమస్తమైనటువంటి భయములన్నిటినీ పారదోలడానికి మాకు రక్షణగా ఉన్నావు, వెలుగుగా ఉన్నావు, ప్రాణదుర్గముగా ఉన్నావు. మూడవది, అసలు మీరు మాతోనే ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలని మనం ప్రభుని స్తుతించాలి. 7వ వచనం నుండి మనము 10వ వచనం వరకు కనుక మనం చూసినట్లయితే, ఇప్పటి వరకు దావీదు యొక్క విశ్వాసము, దావీదు యొక్క సహవాసాన్ని మనం చూసాము. ఇప్పుడు దేవుని యొక్క పార్ట్ ఏంటో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. 7వ వచనం నుండి మనం చూసినట్లయితే, నా కంఠ ధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. దేనికోసం ఆయన వేడుకుంటున్నాడంటే, ద మర్సీ ఆఫ్ గాడ్. మర్సీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దయ కొరకు, కరుణ కొరకు ఆయన వేడుకుంటున్నాడు. ఎందుకంటే అక్కడ దావీదు యొక్క జీవితంలో ఒక పడిపోయినటువంటి స్థితి, ఒక ఫెయిల్యూర్ని మనం చూస్తున్నాం. చాలాసార్లు మనం కూడా ఫెయిల్యూర్స్ భయపడతాం, ఇతరులతో చెప్పుకోవడానికి ఇష్టపడం, షేర్ చేసుకోవడానికి ఇష్టపడం. లేకపోతే నా యొక్క బలహీనతల్లో వారు నన్ను తృణీకరిస్తారేమోనని భయము, రిజెక్ట్ చేస్తారేమనే భయము, లేకపోతే మన బలహీనతల గురించి అందరూ చెప్పుకుంటారేమో అనేటువంటి భయము, ఇది తెలిస్తే వారు నా గురించి ఏమనుకుంటారో అనేటువంటి భయము. అందుకనే చాలాసార్లు మనము మనలో లేనిది ఇతరులకు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. బికాస్ మెనీ టైమ్స్ వీ ఫియర్ అ ఫెయిల్యూర్. చాలామంది అసలు అటెంప్ట్ చేయకుండానే ఓడిపోతారట, బరిలోకి దిగకుండానే ఓడిపోతారట. ఎందుకో తెలుసా? ఓడిపోతాము అనే భయంతో. చాలా కాలం కిందట ఒక తమ్ముడిని అడిగాను, నువ్వు హైదరాబాద్ వచ్చి 2 సంవత్సరాలు అయిన తమ్ముడు, ఎన్ని ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేస్తావు ఇప్పటి వరకు ఉద్యోగానికంటే? అన్న, ఇప్పటి వరకు ఒక్కటి కూడా అటెంప్ట్ చేయలేదన్నాడు. తర్వాత అతనితో కొంచెం పర్సనల్గా మాట్లాడితే అతను చెప్పింది ఏంటి తెలుసా? నేను ఇంటర్వ్యూస్ సరిగా అటెంప్ట్ చేయలేనేమోనన్న భయము నన్ను అసలు ఇంటర్వ్యూకే వెళ్లకుండా చేస్తూ ఉంది. ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. పడిపోతామేమో అనే భయము బాప్తీసం తీసుకుని ఆపేస్తుంది చాలామందిని. బాప్తీసం తీసుకోరు వాళ్ళు, ఎందుకంటే పడిపోతానేమో. కమిట్మెంట్ తీసుకోరు వాళ్ళు, ఎందుకంటే పడిపోతామేమో. వివాహంలో దేవుని చిత్తం చేద్దామని నిర్ణయం తీసుకో, ఎందుకంటే నేను నిలబడలేనేమో, పేరెంట్స్ ఒప్పుకోరేమో, లేకపోతే ఇంకొకటి మన ముందుగానే భవిష్యత్తు, లేకపోతే మన యొక్క బలహీనతలను చూసి మనము, పరిస్థితులను చూసి మనము భయపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేనికోసము భక్తుని దావీదు అడుగుతున్నాడంటే, అయ్యా, నా యొక్క బలహీనతలో నా తల్లిదండ్రులను నన్ను విడిచిపెట్టొచ్చేమో, నేను ఎలాంటి వాడినో తెలిస్తే లోకమంతా నన్ను విడిచిపెట్టొచ్చేమో, ఛీ అని ముఖం మీద ఉమ్మేసేసి నన్ను బయటికి గెట్టేయించవచ్చు, నా స్నేహితులందరూ కూడా నన్ను అసహించుకోవచ్చు, కానీ నీవు మాత్రము నన్నెన్నడూ విడిచిపెట్టావు. ఎస్, దెర్ ఆర్ సిట్యువేషన్స్, తల్లిదండ్రులే బయటికి గెంటేసే పరిస్థితులు రావచ్చు ఈ భూమి మీద. ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళే మనల్ని, ఛీ నీ ముఖం నాకు ఎప్పుడు చూపించొద్దురా అని చెప్పేసి మనల్ని విడిచిపెట్టే పరిస్థితులు రావచ్చు. అలాంటి అవమానకరమైనటువంటి, అలాంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో, అలాంటి ఫెయిల్యూర్స్లో మనం పడినప్పుడు భయపడద్దు. నీ కరుణ ద్వారా, నీ కృప చేత, ద ఫేవర్ ఆఫ్ గాడ్. మూడవది, దేనితో మనము ఓటమిని జయించగలమంటే ద ఫేవర్ ఆఫ్ గాడ్, ద గ్రేస్, మర్సీ.
దేవుని యొక్క కృప ఆకాశం అని అంటున్నదట. ఆకాశం అని అంటున్నటువంటి, అంతరిక్షం అని అంటేటువంటి ఆయన కృప, ఆయన సత్యసంధత్వము, దానిని జ్ఞాపకం చేసుకోవాలి. భక్తుడిని దావీదే అంటున్నాడు, నీ కరుణతో నాకు ఉత్తరమిమ్ము, నీ సన్నిధిని వెదకుడని నువ్వు చెప్పావు, నా హృదయముతో నేను అదే చెప్పుకుంటున్నాను. రోజు దేవుని సన్నిధికి వెళ్ళు, ఆయన్ని వెతుకు, ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయనను తృణీకరించడు, ఆయన నిన్ను అసహించుకోడు. ఆయన ఎందుకు ఇలా చేసేవని కూడా అడగనటువంటి ప్రేమతో మెడ మీద పడి ముద్దు పెట్టుకొని నిన్ను కౌగులించుకుంటాడు. తిరిగి మరలా నువ్వు స్థితిని నీకు ఇస్తాడు. ఓటమిని గురించినటువంటి భయము నీకొద్దు. మొట్టమొదటిది ఫెయిత్, రెండవది ఫెలోషిప్, మూడవది ద ఫేవర్. ద కాన్ఫిడెన్స్, రెండవది ద కమ్యూనియన్, నౌ గాడ్స్ కంపాషన్. దేవుని యొక్క కంపాషన్ దావీదు మీద ఎలా ఉందో ఈ కీర్తన మనకు తెలియచేస్తూ ఉంది. అందుకనే ఆ మాటలు చూడండి, నీ ముఖమును నాకు దాచకము, నీ సేవకుని తోలివేయకము, నన్ను దిగనాడకము, నన్ను విడవకము, నన్ను శత్రువులకి అప్పగింపకము. లోకములో మనల్ని అందరూ ముఖము చాటేయొచ్చేమో, అవమానకరంగా ఫీల్ అవ్వచ్చు మనల్ని గురించి. పలానావాడు మా అబ్బాయి అండి అని చెప్పుకోవడానికి, పలానావాడు నా ఫ్రెండు అని చెప్పుకోవడానికి లోకమంతా అవమానంగా ఫీల్ అవ్వచ్చేమో. బట్ దేవుడు అంటున్నాడు, ఆయన మనల్ని తన కుమారులు కుమార్తెలను చెప్పుకోవడానికి, నేను పలానావన్న దేవుడిని అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడ్డంట. యాకోబు దేవుడు అని చెప్పుకున్నాడంట. ఎవరయ్యా నువ్వు అంటే ఏమన్నాడైనా? గాడ్ ఆఫ్ జేకబ్, గాడ్ ఆఫ్ జేకబ్. యాకోబు దేవుడువా? మోసగాడి యొక్క దేవుడువా నువ్వు? మోసం చేసేవాళ్ళ దేవుడా నువ్వు? మోసగాడిని మొనగాడుగా చేశాడండి ఆ దేవుడు. ఆయన పెట్టిన పేరే కదా అది. మగసిరి గలవాడై ఏం చేశాడంట? దేవునితో పోరాడి గెలిచాడు, ఇశ్రాయేలుగా మార్చాడు. ఓహ్, ప్రపంచానికి దీవెనగా మార్చిన దేవుడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నాడు. అంతేకాకుండా యాకోబు దేవుడు నేను చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. చివరిగా 11 నుంచి చివరి వరకు మనం ఏమి బోధించము. నా కొరకు పంచిన వారిని చూసి సరళమైన మార్గములు నన్ను నడిపించుము. ఆయన లాంగ్వేజ్ చూసారా ఎట్లా మారిందో? నాకు బోధించుము, నన్ను నడిపించుము, నన్ను నడిపించుము, బోధించుము, నడిపించుము. ఇదిగో అనేటువంటివి భవిష్యత్తును గురించి, ముందున్నటువంటి రోజుల గురించి చూస్తా ఉన్నాడు. గతాన్ని గురించినటువంటి ఆ యొక్క గిల్ట్ ఇప్పుడు పోయింది. తన అపరాధ భావంలో నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు దేవుని యొక్క కనికరాన్ని, ఆయన దయను అనుభవించాడు. ఆయన క్షమాపణను పొందుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు కదా, సజీవుల దేశమున నేను యెహోవా దయను, చూడండి ఆ మాట అగైన్, దయ, ఆయన దయను పొందుతున్న నమ్మకము నాకు లేని ఎడలా నేను ఏమగుదును. దేవుడు మనకిచ్చినటువంటి గ్రేట్ బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? ద హోప్ ఆఫ్ ఫ్యూచర్. ఫ్యూచర్ హోప్, భవిష్యత్తును గురించినటువంటి నిరీక్షణ. చెప్పండి, భవిష్యత్తును గురించిన నిరీక్షణ. ఈ నిరీక్షణతో ఈ లోకంలో మనము జీవిస్తూ ఉంటాం. ఈ ఉదయకాలాన్ని లేచి నేను ఆలోచిస్తూ ఉన్నాను, ధ్యానిస్తూ ఉన్నాను. దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నాడు, ఎలాంటి వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ గనక మనము బాగా ఈ లోకంలో గొప్ప గొప్ప వంశంలోను, గొప్ప గొప్ప ఫ్యామిలీస్లోను, గొప్ప గొప్ప నాయకుల యొక్క వారి కుటుంబంలో, బికాస్ హీ బోర్న్ ఇన్ సచ్ ఎ ఫ్యామిలీ అండి. ఏంటి? ఫలానా కుటుంబంలో పుట్టాడు కాబట్టి, ఫలానా యూనివర్సిటీలో చదివాడు కాబట్టి, ఫలానా ట్రైనింగ్ తీసుకున్నాడు కాబట్టి, ఈ విధమైనటువంటి ఆ క్రెడెన్షియల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు దేవుడు ఆయన అట్లా వాడుకుంటున్నాడు. ఈరోజు లేకపోతే దేవుడు ఆయన ఆ స్థితిలో ఉంచాడు. నో, లోకంలో కూడా ఒరే అసలు వీడు ఎందుకు పనికిరాడు వాడు అనుకున్నామండి మేము.
కానీ వీడి లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది? మా ఊర్లో ది మోస్ట్ హోప్లెస్ క్యాండిడేట్ ఎవడన్నా ఉన్నాడంటే వీడే. బట్ లుక్ ఎట్ హిమ్ నౌ, లుక్ ఎట్ హిస్ లైఫ్. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దాట్ ఈస్ ద గ్లోరీ. నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికరైన వారిని, ఈ లోకములో బుద్ధిహీనులైనటువంటి వారిని, జ్ఞానం లేనటువంటి వారిని దేవుడు ఆయన ఎన్నుకుంటా ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ గొప్ప నిరీక్షణ ఆయన నాకు అనుగ్రహించాడు, మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకొని యెహోవా కొరకు కనిపెట్టుకొని నిబ్బరముగా ఉండము. ఫైనల్గా ఏ విధంగా మనము భయాన్ని జయిస్తామంటే ద ఫ్యూచర్ హోప్, భవిష్యత్తును గురించినటువంటి నిరీక్షణలోనికి మనం చూసినప్పుడు భయమును జయించి ముందుకు వెళ్ళగలం. ఇదిగో దేవుడు నా కొరకు ఉద్దేశించిన, సిద్ధపరిచిన ఆయన ఇచ్చినటువంటి ఆ మహిమ నిరీక్షణను మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ లోకములో మొట్టమొదటిది శత్రువు యొక్క భయము, రెండవది ఏంటి? ఓటమిని గురించిన భయము, మూడవది భవిష్యత్తును గురించినటువంటి భయాలని మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన మనల్ని విడువడు, ఎన్నడను ఎడబాయను. తొట్టిల్లకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. పడిపోకుండా, ఒకవేళ పడిపోయినా లేచి నిలబెట్టి నిన్ను నడిపిస్తాడు. నీ బలహీనతలో ఆయన బలాన్ని ఇస్తాడు. ఆయన మనకు వెలుగుగా ఉన్నాడు, రక్షణగా ఉన్నాడు, మన ప్రాణ దుర్గముగా ఉన్నాడు. ధైర్యమును విడవకము, ధైర్యమును విడవద్దు. దావీదు భక్తుని యొక్క విశ్వాసం మనం చూసాం, ఫెయిత్. దావీదు భక్తుని యొక్క ఫెలోషిప్ చూసాము, దేవునితో ఆయనకున్న సహవాసము. దావీదు భక్తుడి యొక్క మూడోది ఏంటి? ఆయనకున్నటువంటి హోప్, ఫ్యూచర్ హోప్, నిరీక్షణ మనం చూసాం. ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృపను, దయను, ఆయన కనికరాన్ని మీద ఆధారపడ్డాడు. భవిష్యత్తును గురించినటువంటి నిరీక్షణతో ఆయన జీవించాడు.